హలో పిల్లలు, అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం వినబోయే కథ పేరు గుండు దానయ్య బోండాల వ్యాపారం. అనగనగా మిఠాయపల్లి అనే గ్రామం ఉండేది. అక్కడ ప్రజలు చాలా ధనవంతులు మరియు పిసినారి వాళ్ళు కూడా. కేవలం అత్యవసరమైన వస్తువులు మాత్రమే కొనేవాళ్ళు. అక్కడ వ్యాపారాలు చేయాలంటే అందరూ భయపడేవాళ్ళు. చాలామంది వ్యాపారం కోసం మిఠాయిపల్లి వచ్చి నష్టం రావడంతో తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. అది చలికాలం. ఉదయాన్నే గ్రామం మొత్తం పొగ మంచుతో కప్పేసింది. అప్పుడే కథలోకి మన హీరో దిగాడు. అతనే గుండు దానయ్య. దానయ్యది పొరుగురు. మిఠాయిపల్లిలో వ్యాపారం చేద్దామని వచ్చాడు. కానీ ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నాక చాలా కంగారు పడ్డాడు. దానయ్య గుండు చాలా పెద్దగా మరియు నున్నగా ఉండేది. ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ గుండు పైన ఒక వేలు పెట్టి దానయ్య దీర్ఘంగా ఆలోచించసాగాడు. అప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక దుకాణందారుడు గుండు దానయ్యతో ఇలా అన్నాడు. ఎవరు మిత్రమా, నువ్వు ఊరికి కొత్తలా కనిపిస్తున్నావు అని అన్నాడు. తన పేరు గుండు దానయ్య అని, తన పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చానని ఆ దుకాణందారుడితో చెప్పాడు దానయ్య. ఈ మాటలు వినగానే దుకాణదారుడు పగలబడి నవ్వాడు. నీ గుండు పైన జుట్టైనా వస్తుందేమో కానీ ఇక్కడ వ్యాపారం చేస్తే లాభం మాత్రం రాదు అని దానయ్యని నవ్వుతూ అన్నాడు. ఆ మాటలు విన్న దానయ్య చేసేదేమీ లేదని తిరిగి ఇంటికి తన ప్రయాణాన్ని సాగించాడు. ఎలాగైనా ఆ ఊరిలో వ్యాపారం చేయాలని తన గుండు పైన చెయ్యి మోపి ఆలోచించసాగాడు. అప్పుడే మన దానయ్య గుండులోకి ఒక మంచి ఆలోచన బయటకు వచ్చింది. ఎలాగో చలికాలం. ఉదయాన్నే ప్రజలందరూ టిఫిన్స్ కోసం చాలా వేడిగా ఇష్టపడతారు. అందుకని నేను కొంచెం కొత్తగా మంచి రుచులతో కూడిన రంగురంగుల బోండాలు చేద్దామని అనుకున్నాడు మన దానయ్య. వెంటనే మన దానయ్య మార్కెట్కి వెళ్ళి రంగురంగుల కూరగాయలు, రంగురంగుల పళ్ళు, పళ్ళ రసాలతో ఇంటికి వచ్చాడు. వెంటనే పిండిలో ఇవన్నీ కలిపి రంగురంగులుగా ఆర్గానిక్ బోండాలు వేయడం మొదలుపెట్టాడు. దానయ్య వేసిన బోండాలు తన గుండులాగానే గుండ్రంగా వచ్చాయి. రకరకాల రంగులతో బోండాలు చాలా అందంగా ఉన్నాయి. ఇంకా రుచి విషయానికి వస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా మెత్తగా ఉన్నాయి. కానీ ఇవి మిఠాయిపల్లిలో అమ్మడమే చాలా పెద్ద కష్టం. అప్పుడే మన గుండు దానయ్యకి మంచి ఆలోచన వచ్చింది. మరునాటి ఉదయం బజార్లో ఉచితంగా బోండాలను పంచిపెట్టాడు. ఉచితంగా రావడంతో జనాలందరూ ఎగబడి గుంపులుగా వచ్చి బోండాలను తినడం మొదలుపెట్టారు. రంగురంగులుగా ఉన్న బోండాలను పిల్లలకు కూడా ఇచ్చాడు. పిల్లలు చాలా ఇష్టంతో తిన్నారు. మిఠాయిపల్లి గ్రామం వాసులు అందరూ ఉచితంగా వచ్చిన బోండాలను తింటూ పొంగిపోయారు. వేరే హోటల్ ఓనర్లు మాత్రం దానయ్యకి మతిపోయిందని ఉచితంగా బోండాలు ఇచ్చి నష్టపోవడమే అని అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరే. బోండాలు చిన్నపిల్లలకి మరియు పెద్దలకి చాలా బాగా నచ్చాయి. ఊర్లో ప్రజలందరూ దానయ్య చేసిన బోండాలకు అలవాటు పడ్డారు. వెంటనే దానయ్య ప్లేట్ బోండా 100 రూపాయలుగా అమ్మడం స్టార్ట్ చేశాడు. రుచికరమైన బోండాలు ప్రజలందరికీ చాలా బాగా నచ్చాయి. ప్రజలందరూ ఆ బోండాలకి చాలా అలవాటయ్యారు. చేసేదేమీ లేక అందరూ ఎంత ఖర్చైనా సరే ఆ బోండాలను కొని తినడం మొదలుపెట్టారు. ఇలా దానయ్య వ్యాపారం కొన్ని రోజులకి చాలా అభివృద్ధి చెందింది. దానయ్య చాలా సంతోషించాడు. ప్రజలు కూడా రంగురంగుల బోండాలు తింటూ చాలా ఆనందం పడ్డారు. మరి ఈ కథ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.